ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి దూకుడు పెంచుతోంది. కూటమి ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచింది. ఇప్పటికే 6 నియోజకవర్గాల్లో ప్రజాగలం, వారాహి విజయోత్సవ సభలు నిర్వహించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు తోడుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నారు. గత నెల చిలకలూరిపేట సభకు హాజరైన ప్రధాని మోదీ మరోసారి ఎన్డీఏ కూటమి తరపున 4 బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట మరో ప్రాంతంలో నిర్వహించే సభలకు ప్రధాని మోడీ హాజరవుతారట. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందట. తాజాగా దాని ప్రకారం 5 మంది కమాండోలను రంగంలోకి దింపుతోందట. దీంతో అధికార పార్టీ ఫుల్ షాక్లో ఉందట. ఈ విషయంలో ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాలు. ఇకపోతే సార్వత్రిక ఎన్నికల ప్రచారం విషయంలో ఎన్డీఏ కూటమి స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రధాని మోడీతో గత నెలలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తాజాగా మరో 4 బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రధాని కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ప్రధాని బహిరంగ సభల కోసం అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని చంద్రబాబు వారితో చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ పోటీ చేస్తున్న అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట లేదా కడపలో 3 సభలు ఖాయమయ్యాయి. మరో ప్రదేశం ఏది అన్నది ఖరారు కాలేదు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా సుడిగారి పర్యటన చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో కలిసి పర్యటన చేయాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారట.